ఆత్మమిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము కుండలిని శక్తి జాగృతి అయిన తర్వాత మన శరీరంలో వచ్చే మార్పులు ఏంటో తెలుసుకుందామండి. కుండలిని మాత మూలాధారం నుండి కదిలి ఒక్కో చక్రాన్ని క్లీన్ చేసుకుంటూ పైకి వెళ్తుందండి. అప్పుడు మన శరీరంలో కొన్ని మార్పులు అయితే తెలుస్తాయండి. అవేంటో తెలుసుకుందాం. మూలాధార చక్రంలో వైబ్రేషన్స్ అనేటివి మనకు తెలుస్తూ ఉంటాయండి. మన శరీరంలో కంపనాలు అవి మన చేతులకి కాళ్ళ మీద పొట్టపైన శరీరంలో ఎక్కడైనా మనకి ఆ కంపనాలు అనేటివి స్టార్ట్ అవుతాయండి. ఎలాంటి సమయంలోనైనా ఇవి కంపనాలు అనేది మన శరీరంలో జరుగుతూ ఉంటాయి. దానిని మనం అబ్జర్వ్ చేస్తూ వెళ్ళాలి, భయపడకూడదు. అంటే ఇది మన స్థాయిని బట్టి జరుగుతూ ఉంటుంది ప్రాసెస్. ఇది స్లో ప్రాసెస్ అండి. సాత్విక ఆహారంలోకి వచ్చేస్తాము. నాన్ వెజ్ అసలు తినము. ఒకప్పుడు నాన్ వెజ్ తిన్నా, ఇప్పుడు ఈ మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత, ఈ కుండలిని శక్తి జాగృతి అయిన తర్వాత మనము నాన్ వెజ్ అనేది తినమండి. అది తినాలా అనిపించదు. మనంతకి మనమే మానివేస్తాము. ఈ కుండలిని శక్తి జాగృతి అయిన తర్వాత మన ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మసాలాలు, నూనె, ఉప్పు, కారాలు తగ్గించాలండి. ఇంకా కుండలిని యాక్టివేషన్లో మనకి స్పందనలు అనేటివి ఎక్కువగా వస్తాయండి. ఇంకా మన శరీరంలో వేడి అనేది ఎక్కువగా జనరేట్ అవుతుంది. కొంతమందికి చల్లగా ఉంటుంది శరీరము, కొంతమందికి వేడి ఎక్కువగా అవుతుందండి. ఈ కుండలిని శక్తి జాగృతి అయినప్పుడు మనకి భగవత్ శక్తి ఎలా కనిపిస్తుందో అలాగే ఈ దుష్ట శక్తి కూడా కనిపిస్తుందండి. భగవంతుడి మార్గంలో ఉన్నాం కదా, పాజిటివ్ శక్తి అనేది మనకి ఎక్కువగా ఉంటుందండి. ఈ నెగిటివ్ శక్తి కూడా కనిపించినప్పుడు మనము భయపడకూడదు, నిర్భయంగా ఉండాలి. ఈ కుండలిని శక్తి జాగృతి అయినప్పుడు మన పాపపు కర్మ కూడా కరిగిపోతుందండి. ఎందుకు అంటే ఇక్కడ మనకి భగవత్ శక్తి అనేది ఎక్కువగా విడుదలవుతుంది. మనం నిత్యం భగవంతుడి నామస్మరణ, ధ్యానం చేయడం వల్ల మనకి ఆ శక్తి అనేది వస్తుంది. భగవంతుడి శక్తి అనేది మనకి వస్తుంది. ఈ కర్మ కరిగిన తర్వాతని మనము భక్తి మార్గంలోకి వస్తాం. ఆత్మ పవిత్రత అనేది అవుతుందండి. ఆత్మ పవిత్రత అయితేనే భగవంతునికి మనం దగ్గరగా అవుతాము. ఆత్మలో అహంకారము, కుళ్ళు, కుతంత్రాలు, ఈర్ష్య, ద్వేషాలు, పాపాలు ఇలా ఉన్నప్పుడు మనము ఆ పరమాత్మకు ఎలా దగ్గర అవుతాము? కనెక్ట్ అవ్వం కదండి. ఆత్మ పరమాత్మకు కనెక్ట్ అవ్వడమే ఈ కుండలిని శక్తి జాగృతి అంటాము. మన శరీరంలో కొన్ని కోట్ల దేవతల శక్తులు ఉంటాయండి. ఒక్కో చక్రంలో కొన్ని కర్మలు ఉంటాయి. మన గత జన్మల సంస్కారాల వల్ల వచ్చిన కర్మలన్నీ ఈ చక్రాలలోనే ఉంటాయి. అవి అమ్మవారు, ఈ కుండలిని శక్తి ఒక్కో చక్రాన్ని క్లీన్ చేసుకుంటూ వెళ్తుంది. అలా క్లీన్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మనము కూడా అమ్మవారికి సహకరించాలి. ఎలా అంటే మన ఆహార వ్యవహారంలో, యోగా, ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు అమ్మవారి శక్తి ఫాస్ట్గా పైకి వెళ్తుంది. ఫాస్ట్గా వెళ్ళడం కంటే స్లో ప్రాసెస్సే బెటర్ అన్నమాట. ఇక్కడ ఆ శక్తికి మనం భయపడకుండా ఆ అమ్మవారి శక్తికి మనము సహకరించాలి. అలా సహకరించినప్పుడు మన శరీరంలో ఏ మార్పులైతే రావాలో ఆ మార్పులు అనేటివి వస్తాయి. ఈ మార్పులు అనేటివి అమ్మ చేసుకుంటూ వెళ్తుంది. ఇలా ఇవి గురువు ఉన్న వాళ్ళకి గురువు చెప్తారు. అలా లేని వారికి భగవంతుడే మార్గాన్ని నిర్దేశిస్తారండి. భగవంతుడే మనల్ని ఇలా చెయ్యి అని చెయ్యాలి అని అనిపిస్తుంది. అలా చేసుకుంటూ వెళ్తాము. ఎందుకు అంటే ఆహార విషయంలోనే అర్థమవుతుంది. ఇంతకుముందు నాన్ వెజ్ తినే వాళ్ళము, ఇప్పుడు తినము. మసాలాలు కూడా తగ్గించేస్తాము. ఉప్పు, కారం, నూనె
సాత్విక ఆహారంలోకి వస్తాము. చల్వ పదార్థాలే తినాలి. పళ్ళు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. మనకి జాలి, దయ అనేది ఎక్కువగా ఉంటుందండి. కరుణ కూడా ఎక్కువగా అవుతుంది. ఇతరులను బాధ పెట్టాలి అని అసలు అనుకోము. బాధల్లో, కష్టాల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయాలి అనిపిస్తుంది. ఈ కుండలిని శక్తి జాగృతి అయిన మనిషి భగవంతుని బిడ్డలాగా అయిపోతారన్నమాట. అంటే భగవంతుని తత్వం మనలోకి వస్తుంది. మనమే భగవంతుని స్వరూపంగా మారిపోతాము. అర్షడ్వర్గాలని అదుపు చేయగలుగుతాము. మన ఇష్టదైవమైన అమ్మవారి పైన ప్రేమ ఎక్కువగా ఉంటుంది. మనము భగవంతుణ్ణి ఎక్కువగా ప్రేమగా మాట్లాడగలుగుతాము. గుంపులో గోవిందలాగా మనము ఉండము. ఈ కుండలిని జాగృతి అయిన వాళ్ళకి ముఖ్యంగా మౌనంగా ఉంటారు. అందరిలాగా ఉండరు. వీరు ప్రత్యేకం. అర్థవంతంగా మాట్లాడగలుగుతారు. ఇంట్లో వాళ్ళకు కూడా మన ఆరా అనేది పాస్ అయ్యి వాళ్ళు కూడా మంచిగా మారిపోతారు. మనం నిత్య పూజలో పెట్టే ప్రసాదాలు, నైవేద్యాలు వాళ్ళకు ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా సాత్విక తత్వంలోకి వస్తారు. ఈ కుండలిని శక్తి జాగృతి అయిన వాళ్ళల్లో తేజస్సు ఎక్కువగా ఉంటుంది. వీరు ఉత్తములుగా మాట్లాడగలుగుతారు. సేవ ఎక్కువగా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ కుండలిని శక్తి జాగృతి అయిన వాళ్ళు అర్షడ్వర్గాలను అదుపు చేసుకోగలుగుతారు. అదుపులో పెట్టుకోగలుగుతారు. కోపం ఎక్కువగా ఉన్న వాళ్ళు, ఇంతకుముందు కోపం ఎక్కువగా ఉంటుంది, కానీ ఈ శక్తి జాగృతి అయినప్పుడు కోపం అనేది రాదు. ఒకవేళ వచ్చినా అది వెంబడే తగ్గిపోతుంది. అంటే వెంటనే ఎరుకలోకి రాగలరు. అర్షడ్వర్గాలు ఈ కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలను మనము అదుపులో పెట్టుకోగలుగుతాము. కోరికలు కూడా తగ్గుముఖం పడతాయి. మన మనస్సు మన మాట వింటుంది. అంటే ఈ భౌతిక విషయాల పట్ల ఆకర్షణ అనేది ఉండదు. ఆత్మయే సత్యం అనే విషయం మనకి ఎరుకలోకి వస్తాము. ఈ కుండలిని శక్తి జాగృతి అయిన వ్యక్తిలో ఆజ్ఞాచక్రం కూడా ఓపెన్ అయి ఉంటుంది. పూర్తిగా కాకపోయినా కొంత మేరకు ఓపెన్ అయి ఉంటుంది కనుక మనకు కళలలో దేవీ దేవతల దర్శనాలు కూడా అవుతాయి. ఇక మనం ధ్యానంలో కూర్చోగానే కాంతి, విపరీతమైన కాంతి, కలర్స్ తేజవంతంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ కుండలిని శక్తి జాగృతి అయిన వ్యక్తులలో ఈ ధ్యానంలో కూర్చోవడం వలన ఆజ్ఞాచక్రం ఓపెన్ అయి ఉంటుంది కనుక మనము ఆజ్ఞాచక్రంలో దేవీ దేవతల దర్శనాలతో పాటు వాళ్ళ నుంచి వచ్చే సందేశాలు కూడా మనము గ్రహించగలుగుతాము. ఇంతకు ముందు మనము ఆధ్యాత్మిక పుస్తకాలు చదివిన, గురువులు చెప్పే ఆధ్యాత్మిక విషయాలు మనకి అర్థం కాకపోవచ్చు, కానీ ఇప్పుడు అర్థం అవుతాయి. ఈ కుండలిని శక్తి జాగృతి అయిన తర్వాత మైండ్ అనేది చాలా షార్ప్గా తయారవుతుంది. ఏదైనా విషయాన్ని తొందరగా గ్రహించగలుగుతాము. ఉదాహరణకు లలితా సహస్రనామాలు రహస్యనామం అంటారు. ఈ లలితా సహస్రనామాల్లో నిగూఢ అర్థాలు ఉంటాయి. అవి కూడా మనకు ఈ కుండలిని శక్తి జాగృతి అయినప్పుడు మనకు అర్థమవుతాయి. లలితా సహస్రనామము అంటే శ్రీ విద్య. శ్రీ విద్య అంటే కుండలిని శక్తి. లలితా సహస్రనామాల్లో ఈ కుండలిని శక్తి గురించి ఉంటుంది. లలితా సహస్రనామాలు అర్థమవుతే ఈ కుండలిని శక్తి కూడా మనకి అర్థమవుతుంది. ఈ కుండలిని శక్తి కాళీమాత అని కూడా అంటారు. ఈ కుండలిని శక్తి మన శరీరంలో మూలాధారంలో సర్పాకారంలో 3.5 చుట్టలు చుట్టుకొని సర్పాకారంలో నిద్రాణ స్థితిలో ఉంటుందండి. ఈ అమ్మవారి శక్తిని చాలా పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఈ శక్తిని పార్వతీ పరమేశ్వరుల కలయిక అని కూడా అంటారు. మూలాధారంలో ఉన్న అమ్మవారును
పైన ఉన్న ఆ పరమశివుడితో కలపడమే మన జన్మకు అర్థం. ఈ కుండలిని శక్తి అనేది అందరికీ మేల్కొనదు. పూర్వజన్మ పుణ్యఫలం వల్ల, గత జన్మలో చేసిన పుణ్యం వలన మాత్రమే ఈ శక్తి జాగృతి అవుతుంది. ఈ కుండలిని శక్తిని అనేది మన శరీరంలో నిద్రాణ స్థితిలో ఉంటుంది. మనము ఈ ధ్యాన మార్గం ద్వారా, భక్తి మార్గం ద్వారా అమ్మవారిని మేల్కొల్పాలి. అలా జాగృతి అయినప్పుడు అమ్మవారు మన శరీరంలో ఉన్న ఈ 7 చక్రాలను క్లీన్ చేసుకుంటూ పైకి వెళ్తూ ఉంటుంది. ఆ 7 చక్రాలు ఏమిటి అంటే మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, మణిపూరక చక్రం, అనాహత చక్రం, విశుద్ధి చక్రం, ఆజ్ఞా చక్రం, సహస్రార చక్రం. ఈ 7 చక్రాల ద్వారా అమ్మ మన పాపపు కర్మలన్నీ క్లీన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది.